హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈ శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరి మధ్యన మామూలు రచ్చ ఆడట్లేదు. అండ్ వాళ్ళకంటే ఎక్కువ కూడా బయట బీభత్సంగా రచ్చలేపుతున్నారు. అసలు నిజంగా ఆ రీ ఎంట్రీ ఎవరిచ్చారు అండ్ పర్మనెంట్ హౌస్ మేట్స్ ఎవరయ్యారు ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సో పర్సనల్ గా తీసుకొని మరీ ఎవరినో లేపడానికి ఎవరినో చేసినట్టుగా ఈ పిఆర్ స్టంట్లు ఎక్కువైపోతున్నాయి. అవి కొంచెం తగ్గించుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసండి ప్లీజ్. ఒక లైక్ వేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటది. అండ్ ఎవరు ఏ విధంగా ఉన్నారు అండ్ శ్రీజ ఎలిమినేట్ అయిందా, భరణి ఎలిమినేట్ అయిందా ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ మీరు ఊహించిన విధంగానే జరుగుతుందంటే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే మనం బయట మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తాం. బీపీ టీం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. సో శ్రీజ అండ్ భరణి వీళ్ళిద్దరు రీ ఎంట్రీ వచ్చారు అండ్ బాగానే ఉంది. టాస్క్లు పెడుతున్నారు, ఆడుతున్నారు. మధ్యలో భరణి గారికి ఇంజూర్ అయింది. అండ్ కొత్తగా ఈ ఓటింగ్ ఆర్డర్స్ అని పెట్టేసి వీళ్ళకి ఓటింగ్ లైన్స్ చెప్పే ఇద్దరికి సపరేట్ గా ఒక ఫ్యాన్ ఏదో ఓటింగ్ హాట్ స్టార్ లో పెట్టారు. సో ఇక్కడ దాకా బానే ఉంది. సో బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కి లోపల జరుగుతున్న సిచ్యువేషన్ కి సంబంధమే లేదు అసలు. సో శ్రీజకి అన్యాయం జరిగింది, శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, శ్రీజకి ఇలా చేశారు అలా చేశారు అని చెప్తున్నారు. అలాంటివన్నీ కట్టి పెట్టండి, మాటలన్నీ పక్కకు పెట్టేసి క్లారిటీగా చెప్దాం. సో ఆల్రెడీ హౌస్ లో 4 టాస్కులు జరిగాయి. సో మీరు నిన్న చూసిన టాస్క్ ఒకటి ఉంది కదా, ఆ టాస్క్ ని డిస్క్వాలిఫై లెక్క చేసేసి ఆల్రెడీ ఆ టాస్క్ ని పక్కకు పడేశారు. సో అది సంబంధం లేకుండా. సో ఇలా ఏమైంది అంటే ఆ టాస్క్ లో ఏ ఇష్యూ వీళ్ళిద్దరు ఇష్యూ వల్ల అది పక్కకు పడేశారు. శ్రీజకి అది వర్కౌట్ అవ్వలేదు. శ్రీజకి రావాల్సిందే అంటే ఖచ్చితంగా రావాల్సిందే, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అనంట. అండ్ నెక్స్ట్ టాస్క్ ఆల్రెడీ మన ప్రోమోలో చూపించారు కదా. ఆ టాస్క్ ఏంటంటే ఆ స్టిక్ మీద బ్యాలెన్స్ చేసి ఒక బరువైన దాన్ని తీసుకొచ్చి ప్లేస్ చేయాలంట. సో ఇక్కడ మెయిన్ గా శ్రీజకి అడ్వాంటేజ్ లేదు అని చెప్పేసి అంటున్నారు. స్టిక్ ఏమో అందనంత దూరంలో ఏం లేదు, హైట్ ఉన్నంత మాత్రాన ఇంకా వాళ్ళకి ఆ కర్రను మధ్యలో పట్టుకోవాల్సి వస్తుంది. వీళ్ళు కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కదా. అంటే అందకుండా అంత ఇస్తే బిగ్ బాస్ అన్యాయం చేసినట్టే. సో ఇక్కడ ఏంటంటే భరణి గారికి ఇంజూర్ అయింది. ఆ ఇంజూర్ వల్ల తను చేయలేకపోతున్నాడు. సో అది డాక్టర్ రిఫరెన్స్ తోటి ఖచ్చితంగా వేరే వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళను ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు దివ్య ఆడుతుంది. దివ్య నేను ఆడతానా చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. అండ్ ఇలాంటి విషయాల్లో దివ్య వర్కౌట్ చేస్తుంది. అండ్ నిఖిల్ కూడా ఆడతా అని చెప్తాడు. బట్ ఏంటంటే దివ్య ఆడుతుంది. దివ్య శ్రీజ వీళ్ళిద్దరు ఇట్లలో సెకండ్ టాస్క్ వచ్చేసరికి దివ్య గెలిచింది అనంట. సో గుర్తుపెట్టుకుని దివ్య గెలిచిందంటే భరణి గారు గెలిచారన్నట్టు, ఎందుకంటే భరణి గారి తరపున ఆడింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్ కూడా పెట్టారు. ఆ టాస్క్ ఏంటి అని అంటే, సో ఏదో లాక్ ఓపెన్ లాక్ అనమాట. సో అది ఏదో టాస్క్ పెట్టారు. దాంట్లో శ్రీజ చాలా బాగా ఆడిందంట. శ్రీజ విన్ అయింది అనంట. సో థర్డ్ టాస్క్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కదా. సో శ్రీజ వర్కౌట్ చేసింది అండ్ అయ్యింది. సో ఇక్కడ కూడా బాగానే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అనౌన్స్ చేసినప్పుడు, అంటే 4th రౌండ్ అనౌన్స్ చేసినప్పుడు, సో వీళ్ళ తరపున ఒకరు వాళ్ళ తరపున ఒకరు అయితే ఆడడం జరిగింది. అది ఎవరు అనంటే శ్రీజ తరపుగా కళ్యాణ్ ఆడాడు అండ్ భరణి తరపుగా ఇమాన్యుయల్ ఆడాడు అనమాట. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ అంట. తగ్గాఫర్ ఆడారంట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆడారు, చాలా గట్టిగా ఆడారు. అండ్ ఈ టీంలో సో భరణి గారి టీం గెలిచింది, అంటే ఇమాన్యుయల్ గెలిచాడంట, కళ్యాణ్ ఓడిపోయాడంట. సో ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, అందరికి జరిగిన క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఈ టాస్క్లలో ప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఓటింగ్ లో కూడా ప్రూవ్ చేసుకోవాలి అనేది క్లియర్. సో ఇక్కడ ఆ ఓటింగ్ త్రూ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అంటే కాదు, బిగ్ బాస్ డైరెక్ట్ గానే హౌస్ లో అనౌన్స్ చేశారంట, బికమ్ ఏ పర్మనెంట్ హౌస్ మెంబర్ అని చెప్పేసి భరణి గారిని అనౌన్స్ చేశారంట. సో భరణి గారిని అనౌన్స్ చేశారు అని అంటే శ్రీజ వీకెండ్ లో ఎలిమినేట్ అవ్వాలి, ఇది ఫ్యాక్ట్. సో ఎందుకు ఇక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ అనంటే, భరణి గారి కంటే పెద్దగా ఆడేవాళ్ళు అంత ఫోకస్డ్ గా ఆడి గెలిపించేది ఏమీ లేదు. ఫిజికల్ గా వస్తే సో భరణి గారికి ప్లస్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇద్దరికి ఈక్వల్ ఉన్న దాంట్లోనే తీసుకెళ్లారు. అందులో సపోర్టింగ్ రోలే ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వేరే టాస్క్లలో కూడా సపోర్టింగ్ రోలే ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది. సో ఈ విధంగా చూసుకున్నా శ్రీజకి వర్కౌట్ అయిందనంటే వర్కౌట్ అయిందా లేదా సెకండరీ. బట్ ఏంటంటే శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 99.99. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటింగ్ లైన్లలో కూడా హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంది అనంట భరణికి అండ్ శ్రీజకి. సో లాస్ట్ టైం నువ్వు ఏదైతే ఉన్నావో, లాస్ట్ టైం నిన్ను ఎలిమినేషన్ ఓట్ల త్రూ చేయలేదు, అన్ఫేర్ అని బయట ఏదైతే బ్యాచ్ రచ్చ చేస్తుర్రో వాళ్ళందరికి కూడా
ఈ క్లారిటీ ఇవ్వడానికే నాకు తెలిసి ఈ పర్పస్ అనేది పెట్టి ఉండొచ్చు అనేది నాకు అనిపించింది. లేదు అంటే దివ్యాని కొంతమందిని పెట్టేసి అప్పుడు తీసుకొచ్చినప్పుడే దివ్యాని డైరెక్ట్ గా తీసుకొచ్చారు కదా. సో హౌస్ మెంబర్స్ ఓటింగ్ అని అదని ఇదని ఏదేదో రచ్చలేపిని బిగ్ బాస్ తీసుకురావాలంటే ఏ విధంగానే తీసుకొస్తాడు, ఎలాగైనా పంపించాలంటే ఎలాగైనా పంపించేస్తాడు. ఇది క్లియర్. ఎవరెన్ని చెప్పినా ఏం చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. సో లాస్ట్ కి ఫైనల్ కూడా నాకు తెలిసినంత వరకు శ్రీజ ఉంటే బాగుంటదేమో, కానీ శ్రీజ ఉంటే అసలు గేమే చేంజ్ అయిపోతుంది. బిగ్ బాస్ ను ఒంటి చేత్తో లేపేంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ కానే కాదు. ఖచ్చితంగా కంటెంట్స్ కి అంత సినిమా ఏం లేదు. కావాల్సితే కొంచెం కంట్రవర్సీ చేయగలదు, కొంచెం వరకు నోరుందని గయ్య గయ్య అరవగలదు. కొన్ని విషయాలు అసలు లాజికే ఉండదు మాట్లాడిన విషయాలు. సో ఈ విధంగా ఇద్దరిని ఉంచితే బాగుంటదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. బట్ ఎలిమినేషన్ ఖచ్చితంగా చేస్తారు. శ్రీజ హౌస్ నుంచి బయటకు వస్తుంది. ఈగో హట్ అయితే ఎలా ఉంటుంది, బిగ్ బాస్ ఈగో హట్ అయితే ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు అనమాట. సో మీరు ఆ ఏవి వేసేసి బయటకు పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓట్ల త్రూ కూడా నీకు ఓట్లు ఏం పడలేదు, అందుకని టట్టా బై బై అని చెప్పేసి ఆ ఏవి ప్లే చేయలేదు, రచ్చ చేసారు, ఏవి ప్లే చేయలేదు, అన్యాయం చేశారు అని చెప్పేసి అది ప్లే చేసి పంపించే ఛాన్సెస్ హైలీగా ఉంది అనమాట. ఇంకా అంతకుమించి ఏం లేదు. సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయండి అబ్బా. ఎవరైనా బర్నీ గారిని తీసుకున్నారంటే ఏదో ఫేవరిజం చేసి తీసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. సో శ్రీజ కంబ్యాక్ అని ఎంతమంది రివ్యూవర్స్ నోరెత్తి మొత్తుకున్నారో, సో ఆడియన్స్ కూడా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు బర్నీకి. కంబ్యాక్ 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 అని చెప్పేసి రీఎంట్రీ అని వాళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కువగా తీసుకున్నారు. చాలా మంది అందరు వచ్చారు కదా వాళ్ళని తీసుకోలేదు ఎందుకు అని అంటే, అందరిని తీసుకుంటే ఇప్పటికే హౌస్ మొత్తం ఫుల్ ఉంది. సో చాలా మంది రిక్వెస్టెడ్ గా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకోవడానికి రీజన్ అనమాట. సో దాంట్లో ఎవరు ప్రూవ్ చేసుకున్నారు, ఎవరు ఓటింగ్ అనేది, ఓటింగ్ ను కూడా మ్యానికులేషన్ చేస్తున్నారు, వాళ్ళ ఓటింగ్ వీళ్ళకి పడుతుంది అంటే అది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళదే కదా. కళ్యాణ్ ఓటింగ్ ఈమెకు పడదా ఇప్పుడు? సో అలా చాలా ఉన్నాయి. అవి మాట్లాడుకోవాలంటే పిఆర్ స్టెంట్లు అవి ఎవరికో చెప్పండి. జిజిబి అన్న ముచ్చట్లు చెప్పే వాళ్ళకి చెప్పండి, తప్పులేదు. బట్ ఏంటంటే హౌస్ కి కన్ఫర్మ్ హౌస్ మేట్ అయింది బర్నీ. ఇప్పటి వరకు ఉన్న యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అనౌన్స్ చేశారంట బిగ్ బాస్. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని. వీకెండ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది అంటే మారుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.